వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ మండల చామనపల్లి గ్రామం వినోద్ కుమార్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టాలి. గత 2014 నుంచి 2019 వరకు కరీంనగర్కు 1000 కోట్లతో స్మార్ట్ సిటీ తెచ్చాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక చాలా అభివృద్ధి చేయడం జరిగింది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పూర్వపు పాత జిల్లాలను కలుపుకొని రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పాటు చేశాను. రైతు బంధు పథకం ద్వారా రైతులకు ఎకరానికి 10,000 పెట్టుబడి ఇవ్వడం జరిగింది. రైతులను అవస్థలు పడొద్దని రైతు బంధు పథకానికి రూపకల్పన చేయడం జరిగింది. రైతుకు పెట్టుబడి ఇచ్చే ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. కేసీఆర్ సర్కార్ మాత్రమే ఇచ్చింది. రైతులకు నార్లు పోసేటప్పుడు ఇవ్వాల్సిన రైతు బంధు వరి కోతల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తోంది. రైతు బీమా కూడా ఇవ్వడం లేదు. 4 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టులు, చెరువులు ఎండిపోయాయి. కాంగ్రెస్ అసమర్థతతో రాష్ట్రంలో కరువు వచ్చిందని అన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చింది, కరువు తెచ్చింది. కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ను గెలిపించండి. నీళ్లు నిధులు తెస్తాం. ప్రజలు కష్ట సుఖాల్లో తోడుగా ఉంటాం. ఈ పార్లమెంట్ ఎన్నికలు చాలా కీలకం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అఖండ విజయం సాధించబోతోంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి పని చేయిస్తాం. ప్రజలు పనిచేసే నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్కు పట్టం కట్టండి. మీ అందరికీ అండగా ఉంటామని గంగుల కమలాకర్ అన్నారు. మన ఈ చెరువులు, కుంటలు నింపుకుంటేనే వ్యవసాయం బాగుపడుతుంది. చివరిగా ముగించే ముందు మీకు అందరికీ తెలుసు, రైతుల పట్ల ప్రేమ ఉన్నటువంటి పార్టీ గులాబీ జెండా. రేవంత్ రెడ్డి లాంటి నాయకుని నేను ప్రపంచంలో ఇక్కడ చూడలేదు. ఆయన ఏం చెప్తాడు? ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు, నేను మోసం చేస్తా అంటాడబ్బా. ఎంత ధైర్యవంతుడు! ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు, నేను మోసం చేస్తా అంటాడు. 2 లక్షలు ఎక్కడ పోయినాయంటే 9 డిసెంబర్ అన్నాడు. ఇలా ఏమంటాడు? 15 ఆగస్ట్ అంటాడు. మళ్ళా 16 ఆగస్ట్ నాడు అడిగితే ఏమంటాడు తెలుసా? 26 జనవరి అంటాడు. 26 జనవరి నాడు అంటాడు. నేను చెప్తే చెయ్యాలని ఇక్కడ కానూను ఉన్నదా అంటాడు. ఇలా ఇక్కడ మాట్లాడాడు. చెప్తాం అయ్యేటప్పుడు అయితే అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి దయచేసి కర్ర కాల్చి బాధ పెట్టాలి ఇలా కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా గులాబీ జెండాకు ఓట్లు వేయాలి. మా తమ్ముడు అంటాడు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం. మన ఆడవాళ్ళందరూ కూడా కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తే దాని మీద తులం బంగారం ఎక్కువ ఇస్తే కొంతమంది ఓట్లు వేసిండ్రు. ఇప్పుడు తులం బంగారం కాదు, తులం ఇనుము కూడా ఇచ్చినట్లేడు, సలాక కూడా ఇచ్చినట్లేడు. నువ్వు బంగారం మర్చిపో. అక్కలారా, చెల్లెలారా, తులం బంగారం కాదు, ఈ సమంతా ఇనుము కూడా ఇచ్చేటట్లేడు మన రేవంత్ రెడ్డి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని తిరస్కరించాలి. పని చేయని బండి సంజయ్ని కూడా తిరస్కరించాలి. చాలా మంది మోడీ అంటారు. మోడీ గారు ఉన్నా ఎవరున్నా ఢిల్లీలో అడగంది పనులు చేయరు. నేనైతే 24 గంటలు కష్టపడి పని చేసి సాధించేటువంటి నైపుణ్యత నాకున్నది. ముఖ్యంగా యువకులకి, కరీంనగర్ జిల్లా యువకులకి నేను చాలా గొప్ప పథకాన్ని ఆలోచించిన. నన్ను గెలిపించండి, నీ స్మార్ట్ సిటీ తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చి చూపించిన, రోడ్లు వస్తాయని చెప్పి తీసుకొచ్చిన. మీ దీవెన వల్ల నేను గెలిస్తే అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నైపుణ్య విద్యా కేంద్రం సింగపూర్ లో ఉన్నది, మేము చూసొచ్చినాం. దాని కరీంనగర్ పట్టుకొస్తా. ఇలాంటి పిల్లలకు బ్రహ్మాండమైన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. 150 రకాల నైపుణ్యత వాళ్ళు నేర్పుతారు. దయచేసి అలాంటి కేంద్రాన్ని నన్ను గెలిపించండి. నేను 150 ఎకరాల భూమిని కూడా గుర్తించిన అక్కడ నేను పెట్టి చూపిస్తా. ఎందుకంటే నేను మాట ఇస్తే సాధిస్తా. నేను చెప్పింది చేసి చూపించిన. కాబట్టి దయచేసి మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దల్ని కోరేది ఏంటంటే, ఇంకా 10 రోజులు మాత్రమే ఉన్నది. మీరు చర్చ పెట్టండి. బండి సంజయ్, తర్వాత వెరచాల రాజేందర్ రావు, వినోద్ కుమార్, ఈ ముగ్గురు ఇట్లా పనిచేసేటోడు చూడండి. మీరు ఈ ముగ్గురు ఇట్లా పనిచేసేటోడు చూడండి, వాళ్ళకు మీరు ఓటేయండి. నేను రుజువు చేసి చూపించిన. మొదటిసారి ఎంపీ ఉన్నప్పుడు తెలంగాణ తెస్తామని చెప్పినాం, తెలంగాణ తెచ్చి చూపించినాం. 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పినాం, 24 గంటలు కరెంట్ ఇచ్చి చూపించినాం. నీళ్లు చేస్తామని చెప్పినాం, నీళ్లు తెచ్చి చూపించినాం. కాబట్టి దయచేసి ఈసారి నన్ను గెలిపించండి. ఇంకా చాలా 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 కార్యక్రమాలు నేను చేసి మీకు సేవ చేసే అవకాశం నాకు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.
జై తెలంగాణ. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది ప్రభుత్వం రాగానే మళ్ళీ మొదలైంది. ఆయా కరెంటు వేయింది, నీళ్లు వేయినాయి, వ్యవసాయం వేయింది. మా ఆడబిడ్డలు నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. మరి ఎందుకు ఈ 3 నెలలకి కష్టకాలం వచ్చింది? కేసీఆర్ లేడు కాబట్టి. మళ్ళీ కేసీఆర్ లేకపోతే ఇదే పరిస్థితి అది. తెలంగాణ అన్యాయం చేసే పరిస్థితి వస్తుంది. మరి సోదరులారా, మా ఆడబిడ్డలను ఒక్కసారి ఆలోచించుకోర్రి. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. గతంలో పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు చేసిన సేవలు ఇప్పటికీ కనిమలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. 5 సంవత్సరాలే బండి సంజయ్ ఎంపీ వేసి వచ్చినాడా మీ ఊరికి? నిధులు తెచ్చినాడా? కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలియదు. ఊళ్ళల్లో గ్రామాలలో ఇప్పుడు కసిగా ఉన్నారు. మా పంట ఎండగొట్టిన ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ ఏవో ముఖం పెట్టుకుని ఓటుకొస్తారని. మీ పంటలు పచ్చగా చేసింది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇదే వినోద్ కుమార్ ఇదే గంగులకాలు ఉండడం వల్ల కదా మీకు పచ్చగా అయింది. అందుకే బీజేపీ ప్రభుత్వం చూసినాం, 4 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చూసినాం. ప్రజలకేమైనా అయిందా తల్లి? మొత్తం వలసలు పోయే పరిస్థితి వచ్చింది. మా అన్నదమ్ములారు ఆడబిడ్డలారు ఒక్కసారి ఆలోచించుకోర్రి. ఈ పార్లమెంట్ ఎన్నికలు చాలా కీలకం. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత 2014లో మా ఇద్దరిని గెలిపించిర్రు. ఈసారి కూడా మా ఇద్దరికి తోడుంటే మీ కళ్ళ ముందడం మళ్ళా సేమ్ రాజసముద్రం చెరువండనియా, ఈ కరీంనగర్ రూరల్ మండలం ఒక్క చెరువండనియా, ఒక్క డాంబరుడికి ఇబ్బంది రాకుండా ఎన్ని సమస్యలు. మళ్ళీ వినోద్ కుమార్ గారు చెప్తారు వారు ఏమేమి హామీలు చేసిర్రు, ఏమేమి మోసం చేసిర్రు. మళ్ళీ వారు ఏమేమి హామీలు ఇచ్చిండ్రో మేమిద్దరం కూర్చొని వాళ్ళ దగ్గర మెడలు వంచేయడంగా వాళ్ళు ఇచ్చిన హామీ నిలబెడతాం. కాబట్టి ఎక్కువ సమయం లేకుండా మనం ఇళ్ళకు పోవాలి. కాబట్టి దయచేసి మీ అందరు కూడా ఒకటి చిరస్వంజ నమస్కారం చెప్తున్నా. ఓటు వృధా చేసుకోకరిని. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మనకు తెలియదు, కనబడదు అని లేడు. బీజేపీ అభ్యర్థికి ఇదివరకు మోసం చేసిండు. నీకు స్వచ్ఛమైన అభ్యర్థి, పనిచేసిన అభ్యర్థి, గతంలో పనిచేసిన అభ్యర్థి సక్సెస్ఫుల్గా ఈసారి ఇంకా పనిచేసేది. కాబట్టి డబుల్ ఇంజన్ అంటే ఇదే గంగుల కమలాకర్ ఒక ఇంజన్, వినోద్ కుమార్ ఒక ఇంజన్ ఉంటే అద్భుతంగా పనిచేస్తాం. కాబట్టి మీ అందరూ ఇంకా కారు గుర్తు కోటేరని చెప్పేసి ఇంత దూరం వచ్చినాం. ఒక్కసారి మీ చప్పట్లతో మాకు స్వాగతించాలి. కారు గుర్తు కోటెత్తామని చెప్పి మిమ్మల్ని ఆశీర్వదించండి. మీకు చేదోడు వాదుంటాం. కాబట్టి మీ అందరికీ పేరు పేరు జై తెలంగాణ. ఇవాళ మన ఈ చెరువులు కుంటలు నింపుకుంటేనే వ్యవసాయం బాగుపడుతుంది. చివరిగా ముగించే ముందు మీకు అందరికీ తెలుసు, రైతుల పట్ల ప్రేమ ఉన్నటువంటి పార్టీ గులాబీ జెండా. రేవంత్ రెడ్డి లాంటి నాయకుని నేను ప్రపంచంలో ఇక్కడ చూడలేదు. ఆయన ఏం చెప్తాడు? ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు, నేను మోసం చేస్తా అంటాడబ్బా. ఎంత ధైర్యవంతుడు! ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు, నేను మోసం చేస్తా అంటాడు. 2 లక్షలు ఎక్కడ పోయినాయంటే 9 డిసెంబర్ అన్నాడు. ఇలా ఏమంటాడు? 15 ఆగస్ట్ అంటాడు. మళ్ళా 16 ఆగస్ట్ నాడు అడిగితే ఏమంటాడు తెలుసా? 26 జనవరి అంటాడు. 26 జనవరి నాడు అంటాడు. నేను చెప్తే చెయ్యాలని ఇక్కడ కానూను ఉన్నదా అంటాడు. ఇలా ఇక్కడ మాట్లాడాడు. చెప్తాం అయ్యేటప్పుడు అయితే అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి దయచేసి కర్ర కాల్చి బాధ పెట్టాలి ఇలా కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా గులాబీ జెండాకు ఓట్లు వేయాలి. మా తమ్ముడు అంటాడు కళ్యాణ లక్ష్మి తులం బంగారం. మన ఆడవాళ్ళందరూ కూడా కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ₹1,00,000 ఇస్తే దాని మీద తులం బంగారం ఎక్కువ ఇస్తే కొంతమంది ఓట్లు వేసారు. ఇప్పుడు తులం బంగారం కాదు, తులం ఇనుము కూడా ఇచ్చినట్లేడు, సలాక కూడా ఇచ్చినట్లేడు. నువ్వు బంగారం మర్చిపో. అక్కలారా చెల్లెలారా, తులం బంగారం కాదు, ఈ సమంతా ఇనుము కూడా ఇచ్చేటట్లేడు మన రేవంత్ రెడ్డి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని తిరస్కరించాలి. పని చేయని బండి సంజయ్ని కూడా తిరస్కరించాలి. చాలా మంది మోడీ అంటారు. మోడీ గారు ఉన్నా ఎవరున్నా ఢిల్లీలో అడగంది పనులు చేయరు. నేనైతే 24 గంటలు కష్టపడి పని చేసి సాధించేటువంటి నైపుణ్యత నాకున్నది. ముఖ్యంగా యువకులకి, కరీంనగర్ జిల్లా యువకులకి నేను చాలా గొప్ప పథకాన్ని ఆలోచించిన. నన్ను గెలిపించండి, నీ స్మార్ట్ సిటీ తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చి చూపించిన, రోడ్లు వస్తాయని చెప్పి తీసుకొచ్చిన. మీ దీవెన వల్ల నేను గెలిస్తే అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నైపుణ్య విద్యా కేంద్రం సింగపూర్ లో ఉన్నది, మేము చూసొచ్చినాం. దాని కరీంనగర్ పట్టుకొస్తా. ఇలాంటి పిల్లలకు బ్రహ్మాండమైన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. 150 రకాల నైపుణ్యత వాళ్ళు నేర్పుతారు. దయచేసి అలాంటి కేంద్రాన్ని నన్ను గెలిపించండి. నేను 150 ఎకరాల భూమిని కూడా గుర్తించిన అక్కడ నేను పెట్టి చూపిస్తా. ఎందుకంటే నేను మాట ఇస్తే సాధిస్తా.
సాధిస్తా, నేను చెప్పింది చేసి చూపిస్తా, చేసి చూపించిన. కాబట్టి దయచేసి మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దల్ని కోరేది ఏంటంటే ఇంకా 10 రోజులు మాత్రమే ఉన్నది. మీరు చర్చ పెట్టండి. బండి సంజయ్, తర్వాత వెరచాల రాజేందర్ రావు, వినోద్ కుమార్, ఈ ముగ్గురు ఇట్లా పనిచేసేటోడు ఎవడో చూడండి. మీరు ఈ ముగ్గురు ఇట్లా పనిచేసేటోడు ఎవడో చూడండి, వాళ్ళకు మీరు ఓటేయండి. నేను రుజువు చేసి చూపించిన. మొదటిసారి ఎంపీ ఉన్నప్పుడు తెలంగాణ తెస్తామని చెప్పినాం, తెలంగాణ తెచ్చి చూపించినాం. 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పినాం, 24 గంటలు కరెంట్ ఇచ్చి చూపించినాం. నీళ్లు చేస్తామని చెప్పినాం, నీళ్లు తెచ్చి చూపించినాం. కాబట్టి దయచేసి ఈసారి నన్ను గెలిపించండి. ఇంకా చాలా 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 కార్యక్రమాలు నేను చేసి మీకు సేవ చేసే అవకాశం నాకు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై. మేము 5 గెలిచాం 20 ఏళ్ల కింద. 5 గెలిచి మీరు ఆ రోజు కేసీఆర్ గారిని ఇక్కడ గెలిపించారు. నేను పక్క జిల్లాలో గెలిచిన ఆ రోజు మేము 5 గెలిచి ఢిల్లీకి పోయి 32 రాజకీయ పార్టీలను ఒప్పించి మరి తెలంగాణ రాష్ట్రానికి కేవలం 5 ఎంపీలము 545 ఎంపీలతోని తెలంగాణ తెచ్చినటువంటి ఘనత మన గులాబీ జెండాది. ఇప్పుడు అడుగుతున్నా, ఇప్పుడే చాలా అవసరము. ఢిల్లీలో మన గులాబీ జెండా ఎంపీలు నాలాంటి వాళ్ళు ఇలా ఢిల్లీలో చాలా అవసరము మిత్రులారా. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తున్నా, ఈ వచ్చే జూన్ 2వ తారీఖు మన హైదరాబాద్ నగరము ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు నిండుతాయి. ఇలా అక్కడ చంద్రబాబు నాయుడు రేపు గెలిస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడు వీరిద్దరు కలిసి మళ్ళీ హైదరాబాద్ ని 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా చేయొచ్చు. లేకపోతే హైదరాబాద్ కబ్జా పెట్టేసేసి మరి కేంద్ర పాలిత ప్రాంతంగా కూడా ప్రకటించవచ్చు. బడే మియా ఢిల్లీలో ఉన్నాడు మోడీ గారు. కాబట్టి పార్లమెంట్ లో అలాంటి ప్రక్రియ చేస్తే తిరుగుబాటు చేయవలసిన అవసరం ఉన్నది. నాలాంటి ఎంపీలు ఇలా లోకసభలో అవసరం ఉన్నది. 7 మండలాలు తీసి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిండ్రు. అట్లనే రేపు హైదరాబాద్ మహానగరాన్ని దెబ్బ కొట్టినా కూడా కొట్టే అవకాశం ఉన్నది మిత్రులారా. ఇదే కాదు, మొన్న 15వ తారీఖు నాడు మోడీ గారు తమిళనాడులో ఎన్నికల ప్రచారం లోపల ఏం చెప్పిండంటే, కావేరికి నీళ్లు తీసుకొస్తా, గోదావరి నీళ్లు అన్ని కూడా నేను తీసుకొస్తా అని చెప్పి ఆడ ప్రకటన చేసిండు. తెల్లారే 15వ తారీఖు నాడు మరి కేంద్ర ప్రభుత్వము మన రేవంత్ రెడ్డికి ఉత్తరం రాసింది. ఏం రాసింది? గోదావరి ఇచ్చంపల్లి ప్రాజెక్టు కడతాము, గోదావరి నీళ్లు తీసుకుపోయి కృష్ణాలో కలుపుతాము, కృష్ణా నీళ్లు తీసుకుపోయి కావేరిలో కలుపుతాము అని చెప్పి రాసిండ్రు. ఇది మొదటిసారి కాదు. 10 ఏళ్ల కింద ఇలాంటి ప్రయత్నం చేస్తే అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మీ దీవెనల వల్ల నేను అప్పుడు కరీంనగర్ ఎంపీగా పార్లమెంట్ లో లొల్లి పెట్టి ఉత్తరం రాసి ఉమాభారతి దగ్గర అడ్డుపడి దాన్ని ఆపినం. మనం ఇప్పుడు లేం, అడిగేటోడు లేడు అక్కడ. ఇలా బండి సంజయ్ లాంటి అడుగుతాడా? ఎప్పుడైనా పార్లమెంట్ లో తెలంగాణ కోసం ఒక్క మాటన మాట్లాడినా? కరీంనగర్ జిల్లా కోసం ఒక్కసారి ఒక్క మాటన మాట్లాడినా? కరీంనగర్ కి గుడిదే లేదు, బడిదే లేదు. ఒక్క పని వాడిని ఎందుకు ఎన్నుకోవాలని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. నేను కరీంనగర్ ఎంపీగా 1000 కోట్లు తీసుకొచ్చి అలా కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేస్తాం. ఇలా కరీంనగర్ లో రోడ్లు అవన్నీ కూడా నేను తీసుకొచ్చిన గంగుల కమలాకర్ గారు దాన్ని అమలు చేసిండు. తెచ్చినా కూడా చేసేటోడు ఉండాలి కదా. చేసేటోడు గంగుల కమలాకర్ గారు అంటే చాలా బ్రహ్మాండంగా చేసిండు. నాకు హక్కు ఉన్నది. కరీంనగర్ ప్రజల్ని ఓటు అడిగే హక్కు నాకు మాత్రమే ఉన్నది. ఇప్పుడు పోటీ చేసే ముగ్గురింట్లో పట 1000 కోట్లు ఎక్కడ వస్తాయండి? ఇలా 1000 కోట్లు తీసుకొస్తే కేవలం 700 కోట్ల ఖర్చు పెట్టింది. ఇంకా 300 కోట్లు ఇలా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో మురుగుతున్నాయి. జగిత్యాల నుంచి వరంగల్ కు పోయే రోడ్డు ఇప్పుడు మీకు ఇక్కడ మీ చావనపల్లి దాటిన తర్వాత ఇక్కడ కట్టాయి. అది అట్టకెళ్ళి పోయి ఇరుకుల మీదకెళ్ళి పోయి మానకొండూరు దాకా పోతుంది. ఎంత బ్రహ్మాండమైన రోడ్ అది. అది నేను కష్టపడి ప్రభుత్వంతో మాట్లాడి నితిన్ గడ్కరీతో మాట్లాడి కరీంనగర్ మహానగరానికి బ్రహ్మాండంగా రోడ్లు కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి కొట్లాడి నేను సాధించిన రోడ్లవి. ఎలా మన రాజీవ్ రహదారి హైదరాబాద్ పోయేటప్పుడు చూడండి, పాము పోయినట్టు పోతుంది వంకర టిక్కర్. 86 వంకర టిక్కర్లు ఉన్నాయి రాజీవ్ రహదారిని. దాన్ని మార్చి బ్రహ్మాండంగా పెద్ద రోడ్డు చేయాలని చెప్పి కూడా పార్లమెంట్ లో మాట్లాడిన నేను. నవోదయ విద్యాలయాలు తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం మనం.
ప్రతి జిల్లాకి ఒక నవోదయ విద్యాలయాలు ఉండాలి. ఒక్కసారైనా బండి సంజయ్ గారు మాట్లాడిరా? మా తెలంగాణ పిల్లలకి మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు మీ బిడ్డలు మాకు నవోదయ విద్యాలయంలో సీటు కావాలని చెప్పి ఆలోచన చేస్తారు. మరి నవోదయ విద్యాలయాలు తెలంగాణకు 23 రావాల్సి ఉండే ఈ 4 బీజేపీ ఎంపీలు 3 కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే ఒక్కసారి కూడా అడగలేదు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే అడగంది అవ్వై నవ్వు పెట్టదు. ఇలా పార్లమెంట్ లో మన గులాబీ జెండా అభ్యర్థులు మాత్రం గెలిచి ఆడ ఉంటేనే ఇవన్నీ సాధించుకోవచ్చు. నేను మీ దీవెన వల్ల 5 ఏళ్ళు నేను ఎంపీగా పనిచేసి ఈ కార్యక్రమాలు చాలా 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 కష్టపడి పనిచేశాను. నేను దురదృష్టవశాత్తు పోయినసారి 5 ఏళ్ల కింద బండి సంజయ్ వచ్చి మరి రాముడు భీముడు మోడీ అని చెప్పేసేస్తే కొంతమంది అమాయక ప్రజలు ఓట్లేసిండ్రు, గెలిపించిండ్రు. సరే గెలిపించిండ్రు, ఏమైనా పని చేసిండా? వాళ్ళ పార్టీ ఓడే కదా ప్రధానమంత్రి. నేను పోయిన సార్లు కూడా బండి సంజయ్ మోడీ గారి దగ్గర పోలేదు. మోడీ గారిని ఎక్కడ కలుతాడు? పార్టీ మీటింగ్ కలిసింది తప్పని నా కరీంనగర్కి ఇది కావాలి, నా చామనపల్లి గ్రామంలో పడకి ఇబ్బంది ఉన్నది, ఇలాంటి మాట ఒక్కసారి పేపర్లో చూసిండ్రా? మీరు టీవీలలో చూసిండ్రా? ఎప్పుడైనా మోడీ గారి దగ్గరికి పోయి లేకపోతే నితిన్ గడ్కరీ దగ్గరికి వెళ్ళి వెంకయ్య నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ప్రకాష్ జావడేకర్ దగ్గరికి వెళ్ళి శర్మ గారి దగ్గరికి వెళ్ళి ఏమైనా చేసిండా? ఒక్క పని చేయలేదు. నువ్వు గుడి గురించి మాట్లాడతావు, గుడి గురించి నేను మాట్లాడతా విను. ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి నేను గంగుల కమలాకర్ గారు 4 సార్లు పోయినాం తిరుపతికి. ఇలా కరీంనగర్ నగరంలో 50 కోట్లతోని ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం కడుతున్నాం. కాదు ఇలా మరి కొండగట్టు దగ్గర 334 ఎకరాల ప్రభుత్వ భూమి అడవి పెరిగితే అది దేవాలయానికి నేను ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మాట్లాడి మార్పు చేపించి ఇప్పించిన. ఎందుకంటే రేపు తిరుమల తిరుపతి దేవస్థానం లాగా గుట్ట మీద చాలా విస్తీర్ణంగా అవంతా పెరగాలంటే భూమి, గుడికి భూమి లేదు. ఇలా 334 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని నేను మరి కొండగట్టు దేవాలయానికి అప్పగించడం జరిగింది 4 ఏళ్ళకి, అప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు. కాబట్టి మిత్రులారా, ఈ విధంగా పని చేసేటువంటి ఎంపీలు కావాలి. ఇలా చామరపల్లి చెరువు ఏదైతే ఉన్నదో దాంట్లో నీళ్లు కావాలన్నా మన గులాబీ జెండా ఎంపీలను ఢిల్లీలో ఉండి ప్రభుత్వంతో కొట్లాడి ప్రాజెక్టుల అనుమతులు సాధించి మరి మన మిడ్ మానేరు ఎల్ఎండి రిజర్వాయర్ని పూర్తి స్థాయిలో నింపుకునేటువంటి హక్కులు కల్పించుకొని ఇలా మన ఈ చెరువులు కుంటలు నింపుకుంటేనే వ్యవసాయం బాగుపడుతుంది. చివరిగా ముగించే ముందు మీకు అందరికీ తెలుసు, రైతుల పట్ల ప్రేమ ఉన్న దయచేసి మనం గడ్డ మీద గులాబీ కండవాలు కప్పి కారు గుర్తు మన బోయినపల్లి తెలంగాణలో అమలు అందజేసే విధంగా చేస్తారు. కాబట్టి జై తెలంగాణ, జై తెలంగాణ. అందరి చేతులు పైకి తెలంగాణ, తెలంగాణ. కారు గుర్తుకే తెలంగాణ, తెలంగాణ. కారు గుర్తుకే కారు గుర్తు. ఎల్లమ్మ ఏది మా పల్లెల ఎల్లమ్మ ఏది మా పల్లెలల్ల ముదిరాజుల తల్లికి దండాలో కమ్మ కత్తి నీదీసి కమ్మ కత్తి నీదీసి కొమ్మాలన్నీ రోసి కమ్మ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ రోజు వరకు తెలంగాణ ప్రజల మన్నలు పొంది డబ్బులపై వీర విజయ నరువులేగా ఒకరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డబ్బులపై వీర విజయ నరువులేగా అన్నలారా.
దయచేసి జై తెలంగాణ. ఈరోజు తారీఖు నాడు మళ్ళీ మీ ఊరికి మొట్టమొదటిసారి వస్తాం. ఎందుకంటే మండలం మీ ఊరికి వచ్చిన బట్టి వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ కోరుతున్నాను. ఇలా చామనపల్లి గ్రామంలో ఈ మండలాన్ని అభివృద్ధి